నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈవేళ సాయంత్రం అక్కడ జరిగే సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని మాట్లాడతారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరతారు. రాత్రికి ఢిల్లీలో ఉండి శనివారం ఉదయం నేరుగా రాజమండ్రికి బయలుదేరతారు. ముమ్మిడివరం నియోజకవర్గ గున్నేపల్లిలో పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు ఢిల్లీ నుంచి. నవీన్, చెప్పండి, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సరే, నిన్న రాత్రి కడపలో జరిగినటువంటి మహానాడు సభ తర్వాత రాత్రి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి ఢిల్లీలో జరుగుతున్నటువంటి సిఐఐ వార్షిక సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పెట్టుబడులతో పాటు అవకాశాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇంకా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇటు సిఐఐ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా అనేక మంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సిఐఐ వార్షిక సమ్మిట్ లో కూడా వీరు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. తిరిగి రాత్రి 8:30 గంటలకి ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు నేరుగా విజయవాడ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే నవీన్, ఈ సమ్మిట్ ని సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది? పెట్టుబడులు రాబట్టడంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానీ. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెట్టుబడులు ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎంతమంది వచ్చారు, ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సిఐఐ యాన్యువల్ సమ్మిట్ లో కూడా వారు వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్టుబడులతో పాటు ఇంకా వచ్చేటువంటి పెట్టుబడులు, ఇంకా ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఎంఓయూ సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు వారికి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిఐఐ సమావేశం ఇక్కడ కీలకమైనటువంటి సమావేశం. ఇందులో ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు చేపట్టినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు, ఇంకా డెవలప్మెంట్ ఏ జిల్లాలో అవుతున్నాయనే అంశాలు కూడా వీరికి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా చంద్రబాబు నాయుడు కూడా తయారు చేయడం జరిగింది. ఈ నివేదికను సిఐ సంబంధించినటువంటి ఆ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.